ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలవుతుంది. కానీ ఒక ఇంటిని అందంగా ఉంచాలి అంటే చిన్న చిన్న పనులతోనే మొదలవుతుంది. ఈరోజు కూడా అలాగే చేతులు చీపిరి తీసుకొని ఇల్లు ఊడడంతో మొదలైన నా పని ఇలా ఉంది. ఇంటి పని ఎప్పటికీ పూర్తి కాదు. మళ్ళీ రేపు ఇదే పని. అయినా ప్రతిరోజు మన కుటుంబం కోసం, మన ఇంటి కోసం పడే శ్రమ చాలా ఆనందంగా ఉంటుంది. అందులో సంతోషం కూడా ఉంటుంది. కొంతమంది అంటారు రోజు ఇవే పనులా అని. కానీ నాకు మాత్రం ఇది నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానే సంతృప్తినిస్తుంది. కుటుంబం మీద ప్రేమ చూపించడానికి ఇవి చిన్న చిన్న దారులు. ఉదయం కళ్ళు తెరవగానే మొదలైన నా ప్రయాణం ఇంటిని శుభ్రం చేయడంతో మొదలవుతుంది. ఈ చిన్న చిన్న పనులు బయట వారికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ ప్రతి పాత్ర వెనుక మన కుటుంబం కోసం చేసిన ప్రేమ దాగుంటుంది. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించాలని రూల్ కూడా లేదు. చేతులు అలిసిన ఒక్కసారి నాది అనుకుంటే మళ్ళీ ఉరకలేసే ఉత్సాహంతో పని చేస్తూనే ఉంటాం. మనం ఎంత అలసిపోయినా ఇంకొంచెం పని అనుకుంటూ ఇంట్లో ఉన్న పనంతా చేసుకుంటూ అయిపోయాక ఒక్కసారి ఇంటిని చూసుకుంటే నువ్వు అప్పటి వరకు పడిన కష్టమంతా, నీ అలసటంతా ఒక్క క్షణంలో చిటికెలో మాయమవుతుంది. నువ్వు పడిన శ్రమ నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోవడంలోనే కనిపిస్తుంది. ఎవరూ చూడని ఎన్నో చిన్న చిన్న క్షణాల్లోనే ఒక ఇంటికి అసలైన అందం దాగి ఉంటుంది. కానీ పిల్లలున్న ఇంటిలో ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఇల్లంతా బొమ్మలతో సందడి చేస్తారు. అలా చేయాలి, చేస్తారు. కోప్పడకుండా అలా చేస్తేనే కదా పిల్లలున్న ఇంటికి కళ. అదే పిల్లలు లేకపోతే ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది. పిల్లలు ఉండి ఇల్లంతా బొమ్మలు వేస్తూ ఆడుకుంటేనే కదా ఇంటికి అసలైన అందం. చివరిగా ఒక్క మాట, ఇల్లు ఎంత పెద్దదో అన్నది కాదు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో అన్నదే ముఖ్యం. ఈరోజు నా ఇంటి ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. కానీ మళ్ళీ సూర్యోదయానికి ముందే నా ప్రయాణం మొదలవుతుంది. కష్టంతో కాదు, ఇష్టంతో, ప్రేమతో, బాధ్యతతో. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మ కథ ఉంటుంది. ప్రతి పని వెనుక ఒక ఆత్రం ఉంటుంది. ఇలాంటి సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త ఆశతో, మళ్ళీ కొత్త ఊసుతో మళ్ళీ కలుద్దాం.